హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవప్రసాద్. ఈ డిజైనర్ పావడా పరికిణీ జాకెట్ కటింగ్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు నేను 2 మడతలు వేసానండి. దీన్ని మరి 4 మడతలు వేసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఎడ్జస్ట్లో క్రాస్ ఏమీ లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. దానికి ఎల్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా యోక్ పార్ట్ పొడవు అనేది చూడాలి. ఇదైతే నేను 1 ఇయర్ బేబీకి ఇదైతే 3 ఇయర్స్ బేబీకి నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. యోక్ పార్ట్ వచ్చేసి పొడవు 10 అయితే వచ్చింది. నేనైతే 11 తీసుకున్నాను అనమాట. ఇలాగా మనకి షోల్డర్స్ దగ్గర అయితే 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. చాలా వరకు చిన్నపిల్లలకి ఆర్మ్ హోల్ డౌన్ షోల్డర్స్ 4 అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం చెస్ట్ రౌండ్ అనేది తీయాలన్నమాట. మనకి చెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని బై 2 చేయాలండి. దానికి 2 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఖర్చుల కోసం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీయండి. అవసరం లేదు, నేనైతే అర్థం కావడం కోసం ఇలా అయితే లైన్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడైతే కింద వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో, పై నడుము ఉంటుంది కదా, దాని రౌండ్ ఎంత వచ్చిందో దానిలోని 2/2 చేసి మనం మార్కింగ్ అనేది చేయాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే నేను కింద డాట్స్ వేస్తాం కదండి, వాటికి మిగిలిందైతే ఖర్చుల కోసం అనేది మార్కింగ్ చేశాను. ఇలా స్ట్రైట్ లైన్ అనేది తీసేయండి. ఇలా తీసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనకి నెక్ విడ్త్ వచ్చేసి నేనైతే 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత నెక్ డౌన్ 3 తీసుకున్నాను. మనం ఎంత కావాలి అని అనుకుంటే అంత తీసుకోవచ్చు. బేబీస్ నెక్ని బట్టి తీసుకోవాలన్నమాట. డిజైన్ అయితే నేను ఇలా సింపుల్గా రౌండ్ ఇచ్చి కింద చిన్నది కట్ అనేది వచ్చేలా అయితే ఇచ్చానమాట. స్వీట్ హార్ట్ నెక్లా ఉంటుంది ఈ మోడల్ అనేది. ఆ తర్వాత జస్ట్ మనం హ్యాండ్తోనే రౌండ్ అనేది తీసేయాలన్నమాట, ఆర్మ్ హోల్ రౌండ్ అనేది. ఇప్పుడైతే ఇలా సపరేట్ చేసేసి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక కట్ అనేది పెట్టండి. అంటే బ్యాక్ మార్క్ చేయలేదు కదా, మనం బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత కావాలంటే అంత అనేది కటింగ్ చేయొచ్చు అనమాట. ఇలాగా ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ అనేది చేసేసానమాట. చంక లోతు తీసానండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో క్లాత్ దాన్ని కటింగ్ చేసేయండి. ఇప్పుడైతే మనం నెక్ కటింగ్ చేసేద్దాము. అంటే 2 పీసులని సెపరేట్ చేసేసుకుని ఫ్రంట్ నెక్ అయితే ఇలా కటింగ్ చేసేయండి. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత మనమైతే ఈ డిజైన్ అనేది పెట్టామన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఎంత డౌన్ కావాలని అనుకుంటున్నామో అంత డౌన్ రౌండ్ నేనైతే రౌండ్ కట్ చేస్తున్నాను, మీ ఇష్టం. ఇలా రౌండ్ అనేది కటింగ్ చేయాలండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను హ్యాండ్స్, బాహుబలి బుట్ట హ్యాండ్స్ అనేవి తీసుకున్నాం కదా, వాటి కోసం కింద పట్టీ కావాలి కదా, పట్టీకి నేనైతే 2 ఇంచెస్ అనేది బెల్ట్ తీసుకుంటున్నాను అనమాట. దానికోసం 2 ఇంచెస్ అనేది బెల్ట్ కటింగ్ అనేది చేశానండి. దీనికైతే ఇంకా పొడవు మనకి ఇదిగోండి ఇలా డబుల్ లేయర్ వచ్చింది కదా. ఇలా తీసిన తర్వాత బుట్టకి పై హ్యాండ్ తీయాలి కదా, దానికోసం యాక్చువల్గా తన పాప హ్యాండ్స్ వచ్చేసి లెంత్ 3 అనమాట. నేను 2 ఇంచెస్ అనేది పఫీ రావాలి కదండి, పఫ్గా, అందుకనేసి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడైతే స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేయండి. అంటే మనకి ఇది హ్యాండ్ అనేది తెలియడం కోసం అనమాట. ఇలా తీసిన తర్వాత నేను ఈ చివరి నుంచి ఫస్ట్ అయితే హ్యాండ్ ఎంత పాప హ్యాండ్ రౌండ్ తీసుకున్నానో ఆ తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చులకు తీసాను అనమాట. అంటే యాక్చువల్గా పాప హ్యాండ్ వచ్చేసి కట్క అవతల వైపు ఉన్నది పాప హ్యాండ్ అనమాట. ఇదంతా కూడా మనం కుచ్చులు పెట్టడం కోసం తీసుకున్నదనమాట. ఇలా రౌండ్ చేసుకుని కిందకు వచ్చేసి ఒక 1 ఇంచ్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. ఇదైతే హ్యాండ్ పాప మెయిన్ హ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి ఇలా కుచ్చులన్నీ పెట్టడానికి ఎక్స్ట్రా మనం తీసుకున్న క్లాత్ అనమాట. నేను అది చూపించడం కోసం మాత్రమే అలా గీతాను. హ్యాండ్ ఇంకా కిందికి ఇలా రావాలండి. పైది ఇదంతా పఫీగా వచ్చి కింద హ్యాండ్ అయితే ఇలా వెళ్ళే విధంగా ఇలా అయితే హ్యాండ్ కట్ చేసుకోండి. చిన్నపిల్లలకి మనకి కింద మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ అనేది చేస్తాం కదా, అలా ఏం చేయవలసిన అవసరం లేదనమాట. ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ అలా ఏమి ఉండదు. పైగా ఇది బుట్ట కాబట్టి ఇప్పుడైతే కింద వైపు నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర కటింగ్ చేయండి. బుట్ట చేయి కిందకి వెళ్ళకుండా అనమాట. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్, అది డిజైన్ మిడిల్లోనికి వచ్చే విధంగా చూసుకొని ఇలా అయితే మార్క్ పెట్టుకోండి. దీనిపైన ఇప్పుడు మనం లైనింగ్ని ప్లేస్ చేద్దాము. ఇలా లైనింగ్ పెట్టిన తర్వాత డిజైను నెక్కి కిందకి మధ్యలోకి వచ్చే విధంగా అయితే ఇలా లైనింగ్ పీస్ని పెట్టి మీరు ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అనేది చేసేయండి. ఇదే విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ కూడా చేయాలి.
ఇప్పుడు మనం హ్యాండ్స్కి కింద బాహుబలి హ్యాండ్స్కి కింద బార్డర్ ఏదైతే కావాలని అనుకుంటున్నామో కింద మనకి పరికిణి పీస్లో బ్యాక్ సైడ్ చిన్న పట్టీ వచ్చింది కదండి, నేనైతే ఆ పట్టీని కట్ చేస్తున్నాను. మీరు కస్టమర్ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళని అడిగే చెయ్యాలి. వీళ్ళైతే నా ఇష్టం అని చెప్పారు కాబట్టి నేను హ్యాండ్కి ఇలా అంచు వస్తే బాగుంటుందనేసి నేనైతే ఇలా బ్యాక్ సైడ్ అంచు కనిపించకపోయినా అవసరం లేదని బ్యాక్ సైడ్ అయితే నేను అంచు అనేది కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే మనం హ్యాండ్ పైన బుట్ట రావడం కోసం మెయిన్ పీస్ తీసుకుంటున్నామండి. దీన్ని లైనింగ్ పైన పెట్టి మనం డైరెక్ట్ కటింగ్ అనేది చేసేయడమే అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయింది. ఇప్పుడైతే మనం బాడీ పరికిణి అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆల్రెడీ బ్లౌజ్ పీస్కి కటింగ్ చేసిన బాడీని తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయినా పర్లేదు, బ్యాక్ పార్ట్ అయినా పర్వాలేదు, తీసుకొని కింద ఎడ్జెస్ అనేవి కటింగ్ చేసేసానండి. ఆ తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉండిందో అలా అయితే కటింగ్ అనేది మార్క్ అనేది చేస్తున్నాను అనమాట. ఇలా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత పావించు అనేది లోపలికి తీసుకోండి. మనం నెక్ వైపు అలానే ఆమ్ హోల్ వైపు పావించు, అలాగే నెక్ డౌన్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా పావించు ఎక్స్ట్రా పెట్టాలి. ఆమ్ హోల్ దగ్గర అయితే ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. మనకి మార్జిన్స్ ఎలా ఉన్నాయో అలా ఉంచేయాలి. ఎందుకంటే మనకి పాపకి డ్రెస్ వేసిన తర్వాత ఇవి బయటకు కనిపించకుండా ఉంటేనే నీట్గా ఉంటుంది కదా, అందుకనేసి కాస్త లోపలికి అయితే తీసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ డౌన్ ఉంటే డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్ ఉంటే డౌన్ చూసుకొని డౌన్ అనేది కట్ చేయాలి. ఇదైతే కింద లైనింగ్, పరికిణికి లైనింగ్ వేయడానికి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కింద బార్డర్ అనేది కట్ చేసాం కదండి, మిగిలిన బార్డర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ఈ పీస్ ఎంత అయితే ఉందో అంత, ఇంక నేను కొంచెం కూడా పక్కకైతే తీయలేదండి. ఎంత ఇచ్చారో అంత పీస్ అనేది నేనైతే పెట్టేశాను అనమాట దీనికే. ఇలా మనం 4 మడతలు వచ్చే విధంగా వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా చూసుకొని అంతా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేస్తానన్నమాట. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా పెట్టాం. ఫ్రంట్ బిగ్ బార్డర్ వచ్చే విధంగా, బ్యాక్ స్మాల్ బార్డర్ వచ్చే విధంగా. బార్డర్ అయితే అంతగా రాదు. ఇదైతే బార్డర్ చాలా పెద్దగా ఉంది కదా, నేనైతే